నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మహబూబ్ నగర్ జిల్లా అడ్డక్కల్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సులకు, ఆశా వర్కర్లకు ధ్యాన శిక్షణ. రాజస్థాన్లోని సలసర్ బాలాజీ పట్టణంలో ఘనంగా 40 గంటల అఖండ ధ్యానం. సిద్దిపేటలోని విశాలాక్షి సమేత విశ్వేశ్వర ఆలయంలో ఘనంగా ధ్యాన సప్తాహం. పశ్చిమ గోదావరి జిల్లా చింతలకోటి గరువులోని శ్రీ ఉమా చంద్రశేఖర స్వామి ఆలయంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లోని గురుస్థాన్ మెడిటేషన్ స్పేస్లో ఒకరోజు ధ్యాన శిక్షణ తరగతులు. వనపర్తిలోని మూల చైతన్య పిరమిడ్లో ఘనంగా మౌన ధ్యానం. సత్యసాయి జిల్లా కొత్తపేటలోని బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన సందేశం. నెల్లూరు జిల్లా దుర్గామిట్టలోని జిల్లా పరిషత్ స్కూల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు. ఇక వివరాల్లోకి వెళ్తే, ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన సందేశం ప్రతిరోజు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ రమాదేవి ధ్యానులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. మన జీవితంలోకి మనం ప్రయాణం కావాలంటే ధ్యానం ఒకటే శరణ్యమని స్పష్టం చేశారు. ప్రతిరోజు శ్రద్ధగా ధ్యాన సాధన చేయాలని సూచించారు. అనంతరం పిరమిడ్ మాస్టర్ రాజీ ధ్యాన గీతాలను ఆలపిస్తూ అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఇది లేదు కాబట్టి అందుకే ఏ రూల్ని పిలిపియాలంటే కూడా చాలా జాగ్రత్తలు చెప్తాం అందరికీ. దైవాలని మనం మన ఇంట్లో పిలుచుకున్నట్టు జాగ్రత్త అని చెప్తాము. కొన్నేళ్ళంతా కావాలంతా మనం సాయశక్తులా మనం చేసుకున్నాం. ఇప్పుడు ఏమైంది, పరిస్థితులు బాడీలో ఇబ్బంది ఉంది కాబట్టి అంత హుషారుగా బాడీ లేవు కాబట్టి మనం ఏదైనా తగ్గించుకోవాలి. ఇంకొకరికి భారం చేయకూడదు. వాళ్ళు చేసి పెడతారు లేని కూడా మనం వాళ్ళకి ఇబ్బంది కూడా పెట్టకూడదు. మనం ఇబ్బందులు పడకూడదు. అందరినీ అర్థం చేసుకొని వెళ్ళాలి. అందరిని అర్థం చేసుకొని మన జీవితాల్లో మనం ప్రయాణం అవ్వాలంటే ఒక్క ధ్యానమే మనకి అర్థం చేయాలి. అన్ని భోజనాలు వండడం అనేది, అంతమంది ధ్యానం చేసే వాళ్ళంటే వచ్చేది ఒక రకం. ధ్యానం రాని వాళ్ళు కూడా ఇది మంచి కార్యక్రమం అని వాళ్ళు వచ్చి చేస్తారని అది గొప్పతనం మేడం, అది ఒప్పుకోవచ్చు. అందుకే ఎక్కడైనా కానీ ధ్యాన కార్యక్రమం అంటే ఎక్కడైనా పెట్టు, అది సక్సెస్ అవుతుంది. ఎందుకంటే అది స్వార్థం కోసం కానీ నిస్వార్థం కోసం చేసే పనులు అవి మనం చేస్తున్న ఒకరు కేవలం మేడం ఉండొచ్చాడ. మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకల్ మండలంలో గల ప్రభుత్వ ఆసుపత్రిలో సిస్టర్స్ కి, ఆశా వర్కర్లకు సీనియర్ పిరమిడ్ మాస్టర్ డాక్టర్ రామకృష్ణ ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ ధ్యానం ద్వారా ఎలాంటి జబ్బునైనా తగ్గించుకోవచ్చని స్పష్టం చేశారు. తలనొప్పి నుంచి క్యాన్సర్ వరకు తగ్గుతుందని తెలియజేశారు. గర్భిణీ స్త్రీలకు కూడా ఎంతగానో ఉపయోగపడుతుందని తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. కళ్ళు మూసుకోవాలి, చేతులు అలా పెట్టుకోండి. ఒక 5 సెకండ్లు పెట్టుకొని సరిపోతుంది. ఆ శక్తి అంతా కళ్ళ పోతుంది, కళ్ళు బాగా కనిపిస్తాయి. 5, 4, 3, 2, 1, 0. చిన్నగా చేతులు తీసి కళ్ళు తెరుద్దాం. ధ్యానానికి ధ్యాన గురువులు చప్పట్లు కూడా చప్పట్లు కూడా. ఇప్పుడు మనం చేతులు కట్టేసుకున్నాము, కాళ్ళు కట్టేసుకున్నాము, కళ్ళు నోరు మూసుకున్నాం. అంటే మన లోపల శక్తి బయటకు పోకుండా కాపాడుకున్నాం. రెండోది ఏం చేసినాము, మీరు మనసును కన్నా ఆపుకోగలిగితే ఎక్స్ట్రా శక్తి మన బాడీలోకి వెళ్తుంది. అది సైన్స్, ఇది ఒక గొప్ప శాస్త్రం ఇది. ఇప్పుడు నేను సెల్ ఫోన్ పొద్దున ఛార్జింగ్ పెడతాం, సాయంత్రం వరకు దిగిపోతుంది, మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకుంటాం. కొద్దిగా ఛార్జింగ్ ఉన్నప్పుడు ఏం చేస్తాం, స్విచ్ ఆఫ్ చేసుకుంటాం, అంటే సేవ్ చేసుకుంటాం, ఛార్జింగ్ దిగిపోకుండా కాపాడుకుంటాం. ఈ ధ్యానం అనేది కళ్ళు మూసుకొని చేతులు కాళ్ళు కట్టేసుకొని కదలకుండా అట్లా నిశ్చలంగా కూర్చొని ముక్కులో జరిగే శ్వాసను అబ్జర్వ్ చేస్తుంటే, గమనిస్తుంటే మనసు వేగం తగ్గిపోయి ఒక స్థాయిలో అంటే ఒక 10-15 నిమిషాలకు మనకు ఒక ప్రశాంతత వస్తుంది అన్నమాట. పిఎస్ఎస్ఎం సిద్దిపేట జిల్లా కమిటీ నిర్వహణలో సిద్దిపేటలోని విశాలాక్షి సమేత విశ్వేశ్వర ఆలయంలో ధ్యాన సప్తాహ కార్యక్రమం ఎంతో విజయవంతంగా జరుగుతోంది. ధ్యాన సప్తాహంలో 3వ రోజు పిఎంసి ట్రస్టీ ధ్యాన గద్దర్ భూపతిరాజు పాల్గొని ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. అలాగే 5వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ రాముని పట్ల యాదగిరి పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. తన ధ్యాన అనుభవాల ద్వారా ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు.
రాజస్థాన్లోని సల్సర్ బాలాజీ పట్టణంలో అఖండ ధ్యాని జ్ఞానేశ్వర్ నిర్వహణలో 40 గంటల అఖండ ధ్యానం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అఖండ ధ్యాని జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ, ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, ఇంటిలో శాంతి నెలకొంటుందని తెలిపారు. శ్వాస మీద ధ్యాసతో హింస నుండి అహింస వైపుకు మారుతారని తెలియజేసి ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్లు సారిక, సంతోష్, ఉమాప్ అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. పిఎస్ఎస్ఎం వీరవాసరం మండలం ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా చింతలకోటి గర్వు గ్రామంలో గల శ్రీ ఉమా చంద్రశేఖర స్వామి ఆలయంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఎస్ బాలాజీ పాల్గొని జ్ఞానబోధ చేసి ధ్యాన శిక్షణ ఇచ్చారు. మన వాస్తవాలకు మనమే సృష్టికర్తలమని, ధ్యాన సాధన ద్వారా మన వాస్తవాలను మనమే మార్పు చేసుకోవాలమని తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత జ్ఞానదాత బాలాజీ దంపతులను ఘనంగా సత్కరించారు నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్, పిరమిడ్ మాస్టర్లు ఇర్రింకి రంగదాస్, నరసింహారావు, ప్రకాష్ రావు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మనం ప్రతిదీ రికార్డు చేసుకుని వచ్చాం. ఆ రికార్డు ప్రకారం వెళ్తుంది, కానీ మళ్ళీ మన సొంత రికార్డు ఇప్పుడు రాత్రి కుదురుతుంది. ధ్యానం చేస్తే ఏమవుతుందంటే బుద్ధి వికసిస్తుంది, అంటే బుద్ధిమంతుడు అవుతాడు. బుద్ధుడే బుద్ధిమంతుడు. అన్ని రాజ్యాలు ఉన్నాయి బుద్ధుడికి. వదిలేసి ఎందుకు వెళ్ళాడు? ఏదో ఉంది తెలుసుకోవాలని ఆ 3 గంటల ద్వారా వెళ్ళాడు, తెలుసుకుని మధ్య మార్గం కూడా ఇచ్చాడు. అంటే అన్నీ చేసుకుంటూ నీ సాధన నువ్వు ఎక్కడన్నా చేసుకోవచ్చు. ఎందుకంటే శ్వాస నిరంతరం పుట్టినక్క నుంచి స్టార్ట్ అవుద్ది, తర్వాత చనిపోయాక ఎండ్ అవుతుంది. అది నిరంతరం జరుగుతుంది. ఈ లోపల దాని మీద నువ్వు ఎంత ధ్యాస పెడతావో అన్ని ఉపయోగాలు. అది ఆరోగ్యపరంగా, ఇంకే పరంగా. మరి అసలైంది వజ్రాయుధం చేతిలో ఉంది, ఇంకా దేనికి ఉపయోగపడాలి అంటే ఈ వజ్రాయుధాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలో తెలియాలి. పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షులు రాధాకృష్ణారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షురాలు స్వర్ణలత రెడ్డిల ఆధ్వర్యంలో వనపర్తిలోని మూల చైతన్య పిరమిడ్లో మౌన ధ్యాన కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జ్ఞానదాతలు రాధాకృష్ణారెడ్డి, స్వర్ణలత రెడ్డిలు చక్కటి సందేశాన్ని ఇచ్చారు. ధ్యాన శక్తి అపారమైనదని, ప్రతి ఒక్కరి జీవితంలో కాంతులు విరజిమ్మాలంటే ధ్యానం ఒకటే మార్గమని స్పష్టం చేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో 30 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. వసుదైక ఫౌండేషన్ ఫౌండర్ పేరం నాగేంద్ర మార్గదర్శకత్వంలో హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లోని గురుస్థాన్ మెడిటేషన్ స్పేస్లో ప్రతి నెల మొదటి ఆదివారం ఒకరోజు ధ్యాన శిక్షణ ఘనంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ నెల మొదటి ఆదివారం ఛత్తీస్గఢ్ నుంచి సీనియర్ పిరమిడ్ మాస్టర్ సుధీర్ విచ్చేసి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. మైండ్ని ఎలా కంట్రోల్ ఉంచుకోవాలి అనే విషయం గురించి చక్కగా వివరించి ధ్యానులకు మంచి జ్ఞానాన్ని పంచారు. ఈ కార్యక్రమంలో కొత్త ధ్యానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అంటే నువ్వు వైరాగ్యం అభ్యాసం చేయాలి, అభ్యాసాన్ని ప్రాక్టీస్ చేయాలి. రెండింటిని ప్రాక్టీస్ చేస్తేనే తన్నిరోధ, దాన్ని నువ్వు కంట్రోల్ చేయగలవు. అది నీ మైండ్. నీ మైండ్ని కంట్రోల్ చేయాలంటే కంపల్సరీ నువ్వు వైరాగ్యంగా ఉండాలి. అంటే లౌకిక విషయాల పట్ల, భౌతిక సుఖాల పట్ల నిరాసక్తిగా ఉండాలి. చెయ్యాలి. నీకు ప్రాప్తించిన కర్మలు చేసుకుంటూ, దేని మీద సంకల్పం లేకుండా ప్రార్థించిన కర్మలు చేసుకుంటూ నీ బాధ్యతను నువ్వు నిర్వహించాలి. పిల్లలను వదిలేసి పోమంటాం కాదు వైరాగ్యం అంటే. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం కొత్తపేటలోని బ్రహ్మర్షి పాత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశం ఘనంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీనివాసులు ధ్యాన సాధనపై ధ్యానులకు చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం విశిష్టత, ధ్యానంతో చేకూరు ప్రయోజనాలను వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు.
నెల్లూరు జిల్లా దుర్గామిట్టలోని జిల్లా పరిషత్ స్కూల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి విద్యార్థులకు ధ్యాన సాధనపై అవగాహన కల్పించారు. ధ్యానం విశిష్టత, ధ్యానంతో కలుగు లాభాలను తెలియజేశారు. ధ్యాన గీతాలను ఆలపిస్తూ అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ప్రతిరోజు ధ్యానం సజ్జన సాంగత్యం ఎంతో చక్కగా నిర్వహిస్తున్నారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ రామాంజనేయులు పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక గీతాల ద్వారా ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. మానవ జన్మ తుల్లి తుల్లి పడబోకే తుంటరి బొమ్మ, ఎంత పెద్ద పదవులు ఉన్నా చక్రవర్తి తానయ్యున్నా చావు తప్పదన్నా పరమహంసకైనా, చావు తప్పదన్నా పరమహంసకైనా. ఈ వన్నెల చిన్నెల కన్నా పరమేశుని కృపయే మిన్నా, అది మనకు లేకున్న బ్రతుకంత సున్నా. తుల్లి తుల్లి పడబోకే తుంటరి బొమ్మ, మళ్ళీ మళ్ళీ రాదోయే మానవ జన్మ. సత్యసాయి జిల్లా ధరంపురి గ్రామంలో గల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో పిరమిడ్ మాస్టర్ నాగేంద్రమ్మ ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశం చక్కగా జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు విజయచంద్రలు ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. పాపపుణ్యాలు, మనసు, బుద్ధి అనే అంశాల గురించి చక్కగా వివరించి ధ్యానులకు జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. బుద్ధిని బట్టి, బుద్ధి ఇచ్చినాడు కదా మనకు, ఆ బుద్ధిని బట్టి మనం చేయాలి. ఆ బుద్ధి ఏం చెప్తుంది? మంచిగా చెప్తుంది, కానీ మనసు మంచి చేయదు, మంచి తీసుకోదు. దానికి ఎప్పుడు కష్టపడడం ఇష్టం ఉండదు. కష్టపడకుండా వచ్చేదే దానికి ఇష్టం. అట్లా పండుకోవాల. సెల్ ఒత్తుకుంటుంటే దానికి మంచిది, టీవీలో సీరియల్ చూసుకుంటుంటే దానికి మంచిది. ఈ బుద్ధి చెప్పినా విందు మనసు, ఎందుకంటే దానికి ఈజీగా వచ్చేయాలి కదా, కష్టపడడం ఇష్టం ఉండదు. అలాంటప్పుడు మనకి ఇట్లే ఉంటాం. ఎందుకంటే ఈ ధ్యానము, జ్ఞానము మనకి ఎంతో అదృష్టం ఉండబట్టే ఇంతవరకు మనకి ఆ గురుదేవుని దయ వల్ల మనకి ఈ వద్దు ఇట్లున్నాం మేడం మనము. పవిత్ర పుణ్యక్షేత్రం వారణాసిలో బ్రహ్మర్షి తట్టవర్తి వీర రాఘవరావుచే ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం 3 రోజుల పాటు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో చివరి రోజు బ్రహ్మర్షి తట్టవర్తి వీర రాఘవరావు ధ్యానులకు అద్భుతమైన జ్ఞాన సందేశం ఇచ్చారు. ధ్యానం విశిష్టత, తన ధ్యాన అనుభవాలు, అలాగే పలు ఆధ్యాత్మిక అంశాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని పంచారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ సేవాదళ్ నిర్వహణలో ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం భీమవరం గ్రామంలో మండల ధ్యానం అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో 39వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ సామ్రాజ్యం పాల్గొని ధ్యానులకు ధ్యాన శిక్షణ ఇచ్చారు. ధ్యానం ఎలా చేయాలి, ధ్యానంతో కలుగు లాభాలను వివరించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. మనం తాగే ముందు వాటర్, నీళ్ళకి, ఆహారానికి, ప్రతి వస్తువుకి, పంచభూతాలకి కృతజ్ఞత చెప్పుకొని, ప్రతి వస్తువుకి కృతజ్ఞత చెప్పుకొని, పడుకునే ముందు భూమాతకి అందరికీ కృతజ్ఞత చెప్పుకొని, ఏదైతే మనం కృతజ్ఞతగా స్వీకరిస్తామో ప్రతిదానికి లోటు ఉండకుండా, అబాండెన్స్ అంటే కృతజ్ఞతతో ఉండడం. మనకి ఏదైతే అవసరమో అన్నీ మనకి రావాలి అంటే మనకి ఉన్నదాని పట్ల ప్రతి నిమిషము మనకు ఉన్న వస్తువుకి ఎప్పుడైతే కృతజ్ఞతా భావంతో ఉంటామో మనకి సమృద్ధి ఎప్పుడు మనము జీవితాంతం కానీ ఏ జన్మలో అయినా కానీ సమృద్ధిగా జీవించే జీవితము మనకి ఎప్పుడు
ఉంటుంది. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని కోట ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ప్రతిరోజు ధ్యానం సజ్జన సాంగత్యం చక్కగా నిర్వహిస్తున్నారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఇందులో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ పోతలయ్య పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. పిఎస్ఎస్ఎం పొట్లమర్రి ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా పొట్లమర్రిలోని శ్రీ ఋష్యశృంగ మహాముని పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సూర్యనారాయణ పాల్గొని ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ధ్యానం విశిష్టత, పలు ఆధ్యాత్మిక అంశాలను తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం వేరుపల్లిలో ఏప్రిల్ 10న మహాకర్ణ శాకాహార ర్యాలీ నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. ఈ కార్యక్రమం ఉదయం 9 గంటలకు ప్రారంభం కానుంది. జ్ఞానదాతలుగా తెలంగాణ పిరమిడ్ సేవాదళ ఉపాధ్యక్షులు పిఎంసి ట్రస్టీ సూరంపల్లి హనుమంతరావు, ఖమ్మం జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షురాలు కాటేపల్లి శైలజ పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి అల్పాహారం, ధ్యాన ప్రసాదం అందించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు. విశాఖపట్నం పాపయ్య రాజుపాలెంలో గల బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో ఏప్రిల్ 9న అఖండ మౌన ధ్యానం ఆత్మజ్ఞాన సందేశం నిర్వహిస్తున్నారు పిరమిడ్ నిర్వాహకులు. అఖండ మౌన ధ్యానం ఉదయం 9 గంటల నుంచి 6 గంటల వరకు కొనసాగనుంది. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు సీనియర్ పిరమిడ్ మాస్టర్ గౌతమ్ చే ఆత్మజ్ఞాన సందేశం అందించబడుతుంది. పిరమిడ్ మాస్టర్ సంధ్య చే అనుభవ జ్ఞాన సందేశం ఇవ్వబడుతుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు. పిఎంసి యాత్ర ఆధ్వర్యంలో మే 26 నుంచి జూన్ 2 వరకు రాయల్ భూటాన్ ఆధ్యాత్మిక యాత్ర నిర్వహిస్తున్నారు. 7 రాత్రులు 8 రోజుల యాత్ర కొనసాగనుంది. భూటాన్ వెళ్లుటకు పెద్దలకు పాస్పోర్ట్ లేదా ఓటర్ కార్డు కలిగి ఉండాలి. చిన్న పిల్లలకి పాస్పోర్ట్ లేదా జనన ధృవీకరణ సర్టిఫికెట్ ఉండాలి. ఈ యాత్రలో పాల్గొనాలని హృదయపూర్వక ఆహ్వానం పలికారు పిఎంసి యాత్ర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మహంతి రామరాజ్. హైదరాబాద్ కొత్తపేట విజయపురి కాలనీ రోడ్ నెంబర్ 1లో గల మహాశక్తి పిరమిడ్ ధ్యాన మందిరంలో హిమాలయ యోగి సంత్ సదానందగిరి మహారాజుచే జ్ఞాన శిక్షణ తరగతులు ఏప్రిల్ 9న నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి ధ్యాన ప్రసాదం అందించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పాత్రిజికి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.